కాళ్ళకి దండం పెట్టండి అయ్యా. ఎందుకయ్యా ఇదంతా? ఏంటందరూ కలిసి వచ్చారు? అయ్యా, మన కాలనీకి రామారావు నగర్ అనే పేరు పెట్టాలని తమరు అనుమతి కోసం ఇక్కడికి వచ్చామయ్యా. నా పేరెందుకయ్యా? కోట్లాది సంపాదన వదిలేసి ప్రజాసేవే ముఖ్యమనుకునే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్లలో ఎవరిదో ఒకరు పేరు పెట్టండి అయ్యా. అయ్యా, పట్టాలిప్పించింది తమరు, డబ్బు కట్టింది తమరు, అందుకే తమరి పేరు పెట్టడం న్యాయమే కదయ్యా. అవునయ్యా, ఒప్పుకోండయ్యా. నా పేరు మాత్రం అయ్యా, ఈ కాలనీకి మీ పేరు పెట్టడానికి మీరు ఒప్పుకోకపోతే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేస్తాను. చేసేవయ్యా, రాష్ట్రానికి ఒక దరిద్రం వదిలిపోద్ది. అయ్యా అయ్యా, ఏదో మాట వరుస కంటే అలానేసారేంటి? మళ్ళీ ఎలక్షన్ లో నిలబడితే గ్యారంటీగా నేను గెలవను. ఈసారి మాత్రం ఏంటంట, కేవలం 7 ఓట్లతో గెలిచాను. నా కోసమేనో ఒప్పుకోండి అయ్యా. అవునయ్యా. సరేరా, మీరు ఇంతగా చెప్తున్నారు, మా ఎమ్మెల్యే కూడా చెప్తున్నాడు, అలా కానివ్వండి. అయ్యా, ఒక విషయం. ఏంటి? బోర్డు రాయడానికి డబ్బులు లేవు, నాకు తెలుసు. మన గుమస్తాను అడిగి తీసుకోండి. అది కాదయ్యా, మన కాలనీ అయ్యగారి చేతుల మీదుగా ప్రారంభించాలని. తప్పురా, తప్పు. ఎవడి డబ్బా వాడు వాయించుకోవడం ఎంత తప్పో ఇది కూడా అలాంటిదే. ఓ పని చేయండి, ప్రారంభోత్సవానికి ఓ క్రేజీ సినీ తారనెవరినైనా పిలవండి. ఆవిడ దొరక్కపోతే ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఉండనే ఉంటాడు. పోండి. చాలా సంతోషమయ్యా, వస్తామయ్యా. ఏంటడిది? ఆ లేబరోళ్ళకి అప్పు ఇచ్చి స్థలం లాక్కుంటారనుకుంటే ఆ సంగతి వదిలేసి మీ పేరు మీద కాలనీ ప్రారంభించడానికి ఒప్పుకున్నారే. ఒరే, పేదల కడుపు ఆకలితో ఉండడం వల్ల వాళ్ల బుర్రంత చురుగ్గా పనిచేయదురా. ఇది తెలిసిన విషయగా. ఏం బాబు, ఇది నీకు తెలియదా? ఏమీ అర్థం కాలే.